వచ్చు చాలాసార్లు విన్నాం కదా అని కొత్త కొత్త విషయాలన్నీ ఉంటాయి మన దగ్గర. ఆమె ఎందుకు చాలా సంతోషపడుతుంది మీరు. అమ్మ ఉదయకాల ప్రార్థన వినండి. పెద్ద అయ్యేటప్పటికి మనకి ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఓకే, నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నా మార్నింగ్ ప్రేయర్. అమ్మ బైబిల్లో నుంచే చూపిస్తాను మీకు. మా ముందర చూడండి. ఆయన ఉదయకాల ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. వెంటనే వచ్చేదే మిగతా ప్రార్థన శక్తివంతం. అన్ని ప్రార్థనలు శక్తివంతమైనటివే ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా. ఎందుకంటే శక్తి పుట్టిస్తుంది ప్రార్థన. ప్రార్థనలో ఏం రిలీజ్ చేస్తావు? వాక్యం రిలీజ్ చేస్తావు. వాక్యంలో ఏముంది? నా వాక్యము జీవము గలదిను బలము గలదే ఉన్నది. అంటే బలము గలది అంటే వాక్యములో బలం రిలీజ్ అవుతుంది పిల్లలు. సో అందుకని నేను నీకు చెప్పడంలే వేరే టైప్ ప్రార్థనలో బలం ఉండదు. ఇప్పుడు నో అది కాదు. ఐ డోంట్ నో ఎందుకో మరి మీరు చూస్తే మనము కొన్ని విషయాల్లో మీరు చూస్తే ఓకే బైబిల్లో మీరు చూస్తే కొన్ని కాలాలకి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చాడు దేవుడు. బైబిల్లో మీరు చూస్తే ముఖ్యంగా పాత నిబంధన చూస్తే ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం అని ఆ కాలాల్లోనే పోయి ప్రార్థన చేసేవారని కూడా రాయబడింది. సో దానికి అర్థం వేరే టైంలో ప్రార్థన చేసి వినడానికి కాదు. మన దేవుడు 24 గంటలు వినే దేవుడు, ప్రతిక్షణమైన దేవుడు. కానీ కొన్ని కాళ్ళు చూడండి, శిష్యులు కూడా మధ్యాహ్నము మందిరంలోకి పోయేవాళ్ళు, ఉదయం మందిరంలోకి పోయేవాళ్ళని. దావీదు కూడా ఉదయం మధ్యాహ్నం అని, సాయంత్రం ప్రార్థన చేసేవాడని. సో కొన్ని కాలాల్లో దేవుడు ఆ పని, ఇప్పుడు సపోజ్ నైవేద్యము ఈ టైంకే నైవేద్యం అన్నాడు దేవుడు, ఈ టైంకే బలి అన్నాడు. సో అందుకని ఎప్పుడన్నా బైబిల్లో కాలాల గురించి రాసినప్పుడు ఆ సమయంలో చేయమని చెప్పాడంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు. సో అందుకే మీరు చూస్తే ఉదయకాల ప్రార్థనకు ఒక ప్రత్యేకత బైబిల్లో మనం చూస్తాం. మీరు చూస్తే ఉదయకాల ప్రార్థనలో దేవుని దయని మీదికి వస్తుందని నేను వాక్యం చదువుతాను. నేను ఇప్పుడు జస్ట్ వినండి. నేను అందుకే జనరల్లీ మీరు కూడా ఉదయాన్ని ఒక ప్రత్యేకమైంది మనకు కూడా. అమ్మా అర్థమైందా? ఉదయకాలం ప్రత్యేకమైందా కాదా? ఫ్రెష్నెస్ ఉంటుంది, చాలా చాలా వేరే ఉంటుంది. పోయే కొద్దీ అలసిపోతాం, పోయే కొద్దీ పరిస్థితులు వేరే ఉంటాయి. సో అందుకనే అంటారు కదా, మనం చెప్పకూడదు అన్నమాట, పొద్దున్నే ఎవరి ముఖం చూసారంటే మనకు లేదు. అది కారణం ఏమంటే అసలు ప్రజలకు తెలుసు ఉదయము ఒక ఆరంభము దినానికి. సో అందుకనే అప్పుడు బాగుంటే, ఉదయం బాగుంటే మా ఇంటన్నారా దినమంతా బాగుంటుంది. అది బైబిల్లో రాయలే అట్లని, కానీ ఒక బైబిల్లో కూడా ఉదయానికి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఇప్పుడే బైబిల్ నుంచి చూపిస్తా. సో ఉదయకాల ప్రార్థన బైబిల్ అంటుంది మీకు నాకు దేవుని కృప దయ వచ్చే సమయం అని. ఉదయకాల ప్రార్థన మీరు నేను ఆ సమయంలో దేవుని దగ్గరికి పోవడము, దేవుని యొక్క కృప లభిస్తుంది అని. అంటే ఈ మిగతా సమయం లభించదా అన్నదండి. దేవుని కృప సముద్రం లాంటిది. కానీ నేను ఇప్పుడు వాక్యం చూపిస్తాను మీకు. ప్రత్యేకంగా ఉదయకాల ప్రార్థనలో నీవు నాకు నీ కృపని చూపిస్తావని బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. సో అందుకనే ఉదయకాల ప్రార్థన మీరు నేను కోరుకోవాలా. మీరు నేను ఉదయకాల ప్రార్థనలో ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఖచ్చితంగా గడపాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఉదయకాల ప్రార్థన గురించి మీరు బైబిల్లో చదివినప్పుడు ఆయన దేవుడు తన సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు అని చెప్పి రాయబడింది. నేను అందుకే చెప్తున్నాను, మిగతా టైంలో ప్రార్థన చేయకూడదు. బైబిల్లో యేసుప్రభు ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, నిత్యము ప్రార్థన చేయమన్నాడు. బట్ ఉదయకాల ప్రార్థన ఎందుకు ప్రాధాన్యత అంటే, నువ్వు ఆ ఉదయకాలం తర్వాత నీ జీవితం జీవించడానికి నువ్వు బయటకు వస్తావు, నీ జీవితం మొదలవుతుంది. అందుకే బైబిల్లో ఉదయానికి సాయంత్రానికి దేవుడు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు సృష్టి ఆరంభం చూసి ఆయన ఉదయము సాయంకాలం అని పలకడం జరిగింది. సో నేను కాలాల గురించి చెప్తున్నప్పుడు మీరు ఇది నెగిటివ్గా తీసుకొని ఉదయమే వింటాడా దేవుడు అట్లా మరి రానీకండి. ఎస్ మిగతా టైంలో కూడా వింటాడు. సో అందుకే నేను లోపల పోయే ముందు, కానీ ఉదయకాల విషయంలోకి వచ్చేటప్పటికి ఒక విషయాన్ని జోడిస్తాడు బైబిల్లో మీకు దేవుడు. మీరు చూస్తే మోషే గొప్ప దేవుని సేవకుడు,
90వ కీర్తనలో ఏమంటాడంటే ఉదయకాల ప్రార్థన ద్వారా ఏం లభిస్తుంది అంటాడు. చదవండి 90:14. చూసారా పిల్లరా? ఉదయమున ఏం చదువుతుంటే నీ కృప దొరికే సమయము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, ఎందుకంట మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. సో నేను దేవుని దగ్గరికి ఉదయకాల ప్రార్థనలో వచ్చినప్పుడు, అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నాం, కళ్ళు తెరుస్తూనే నేను ఆడుకు ఈనాలు జాగ్రత్త ఈనాలా, కళ్ళు తెరుస్తూనే నేను లాస్ట్ టైం కూడా చూపించాను. మొదటి పిడికెడు కదా, మొదటి ముద్ద లాస్ట్ కొద్ది వారాల క్రితం చూసుకున్నాం. ఎవరికి వెళ్ళంట? యాజకునికి. ఎవరికి వెళ్ళా? ప్రధాన యాజకునికి. ఎవరు ప్రధాన యాజకుడు? అప్పుడు ఏం చేస్తానన్నాడు దేవుడు? నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు. ఎప్పుడు ఎక్కడ రాశారు? హెచ్కేల్ గ్రంథము 44:30లో. ఓకేనా? సో కుటుంబాన్ని దీవించారంటే మొదటి ముద్ద ఎవరికి ఇమ్మన్నాడు? ప్రధాన యాజకుడికి ఇమ్మన్నాడు. సో ఇక్కడ చూస్తే మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు ఏమవుతుందంట? మా దినములు ఉత్సహించి సంతోషించును. ఓకే, ఎందుకు ఉదయం అంటే? అదర్ టైమ్స్ కూడా మెయిన్, కానీ ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను చూడండి. ఎందుకు ఉదయం టైం అనేది మీకు చెప్పాలంటే, ఉదాహరణకు చాలామంది కొంతమంది ఉంటారు కొద్దిగా అట్లా మాట్లాడే వాళ్ళు. ఏమంటారంటే, ఏం చర్చిలో పోతేనే దేవుడు వస్తాడా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే రాడా అంటారు. ఎందుకు ఉదయకాలం ప్రాముఖ్యత అని మీకు చెప్పేదానికి చెప్తున్నా. నిజమా కదా? ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన చేసి రాడా దేవుడు? ఆమె రాడా యేసు ప్రభు? వస్తాడు పిల్లరా. కానీ మళ్ళీ చర్చికి ఎందుకు పోవాలా? చర్చికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. అసలు చర్చికి రాకపోవడం చాలా నష్టపోతాం మనం. అందుకే ఏ చర్చలో నేను ఎప్పుడు చెప్పను, నువ్వు దేవుడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని. చాలామంది దేవుడు రోగం ఇస్తాను చేయండి, కానీ ఒక మాట మాత్రం మీకు నిజం చెప్తాను, నేను చర్చికి రాకుండా మాత్రం నువ్వు లేని కష్టాలు పడతావు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువు చర్చి పెట్టిండేదే నీతో మాట్లాడేదానికి. అక్కడ నువ్వు అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండేదానికి సంఘానికి రమ్మన్నాడు దేవుడు. నేను ఇంట్లో ఉంటాను, ఇంట్లో రాడా దేవుడు అంటే? ఇంట్లో కూడా వస్తాడు, కానీ అక్కడ ఇచ్చిన ప్రాధాన్యత, దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అక్కడ పోవాలి. మనం మానుకోవద్దని కూడా రాస్తాడు. అమ్మ అర్థమైందా? అట్లే ఏం మధ్యాహ్నం చేసి వినడా, సాయంత్రం చేసి వినడా, ఉదయమే చేయాలంటే మళ్ళీ ఉదయం ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు ఉదయకాల ప్రార్థనకు. అది మీకు నాకు క్లియర్ కాల. ఎందుకంటే మీ జీవితంలో ఉదయం లేచి ప్రార్థన చేసే అలవాట్లు లేకుంటే మాత్రము చాలా ప్రాబ్లమ్స్లో పడతారు మీరు. మోషే అదే అంటున్నాడు, ఉదయమున నీ కృప మా మీదికి రాగా మా దినమంతయు ఉత్సహించి సంతోషించడం. అది మీకు నేను చెప్పే ముందు మీకు రైట్ డాక్టరీన్ మీద ఉదయము ఒక ప్రాధాన్యత. ఎట్లయితే ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం మనమంతా కూడుకొని, అట్లని చర్చికి పోకూడదా? చర్చికి ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు. అట్లాగా ఉదయకాల ప్రార్థనకు దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే నేను ఉదయకాల ప్రార్థనలో ఖచ్చితంగా 100% పార్టిసిపేషన్ ఉండాలి. నేను సమయం గడపాలా. ఓకే, మీరు చూస్తే ఎందుకు మా ప్రార్థనలో ఏం చేస్తాం మనము? మీకు బాగా తెలిసిన విషయమే. ప్రార్థనలో దేవునికి పర్మిషన్ ఇస్తాం మనం. ప్రార్థన అసలు ఏంటి? ప్రార్థన అంటే ఎప్పుడు మర్చిపోద్దండి, పర్మిషన్. మీకు బాగా తెలుసు, శుక్రవారం ఆల్రెడీ ఒక పక్కన జరుగుతుంది. నేను జస్ట్ ప్రత్యేకంగా ఉదయకాల ప్రార్థన, ఎందుకంటే మీరు పడే సమస్యలు చూసి దినమంతా, ఎందుకంటే జాబ్స్కి వెళ్తారు, ఆ తర్వాత పిల్లలు ఉన్నారు, స్కూల్స్ చాలా ఉన్నాయి. అందుకని మీరు ఈ బిజీలో మళ్ళా చేసుకుందాంలే అనే అలవాటు మాత్రం తీసేయాలా. మీరు లేయాలా, తొందరగా సమయం గడపాలా దేవుని సన్నిధిలో. ఓకే, ఏం దొరుకుతుందంట? కృప. కొన్ని చోట్ల తెలుగు బైబిల్లో దయ అని రాయబడింది. ఉదయకాల ప్రార్థనలో దేవుడు అంటాడు, నా దయను నీకు ఇస్తాను, నా కృపను నీకు ఇస్తాను. ఓకే, చూడండి, ఎప్పుడైతే నువ్వు దయ పొందుకుంటావో ఉదయాన, లేకుంటే ఉదయకాల ప్రార్థనలో ప్రత్యేకంగా మోషే ద్వారా దేవుడు రాయిస్తూ ఉంటాడు, నా కృప నీకు ఇస్తాను, తాకి దినమంతా నువ్వు తద్వారా దినమంతా ఉత్సహించుకుంటూ సంతోషించుకుంటూ నీ దినాన్ని గడుపుతావు.
ఎందుకంటే ఉదయకాల ప్రార్థనలు నా దగ్గర ఉదయం వచ్చినప్పుడు నేను నీకు దయనిస్తా. ఏం చేస్తుంది దేవుని దయ మన జీవితంలో మనం పొందుకుంటే ఉదయాన? చూడండి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి లాభం చూడండి. ఏంది మొదటి లాభం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. నేను ఎవరన్నా చదువు. చాలమ్మా. ఇక్కడ చూస్తే మళ్ళీ వస్తానటికి ఆడే పెట్టుకోండి. ఇక్కడ చూస్తే ఉదయకాల కృప దొరుకుతుంది. కృప లేకుంటే ఏం మొలిచే అవకాశం ఉందంట అమ్మ? ఏం మొలిచే అవకాశం తెలుగులో? చేదైన వేరు మొలచునేమో. అమ్మా, దేవుని దయ మీరు పొద్దున్నే పొందుకుంటే ప్రార్థనలో మీరు దేవునికి వాక్యం చెప్పి పర్మిషన్ ఇచ్చడం, అంటే మీ కుటుంబం గురించి, పిల్లల గురించి, జాబ్ గురించి, బాస్ గురించి, ట్రావెల్ గురించి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర పర్మిషన్ ఇస్తావో, దేవునికి ప్రార్థన ద్వారా వాక్యాలు చెప్తావో, అక్కడ ఏం జరుగుతుందంట? నీలో దినంలో ఏం మొలచనీడంట? కృప ఏం మొలవనీదు? చేదు మొలవనీదు. చేదు వేరు చాలాసార్లు మొలుస్తుంది, మనం చూసింటాం కదమ్మా, ఇంట్లో భార్య మీద, భర్త మీద, పిల్లల మీద. కానీ పొద్దున్నే నువ్వు దేవుని యందు సమయం గడిపినాడు చేదు మొలవదు, చేదు వేరు మొలవదు అని మనం అర్థం చేసుకోవాలండి. ఎవరిలో చేదు వేరు మొలిచిందంట? ఆడిద్దరు ఉన్నారు చూడండి, ఎవరు వాళ్ళు? చదువునైనా ఇప్పుడు యాక్చువల్లీ ఈ కంపారిజన్ ఎవరితో పెడుతున్నాడు పౌలు? ఒకవేళ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన వ్యక్తి దైవజనుడు అంటే యాకోబుని ఏసావుని తీసుకొస్తా అన్నాడు. ఎవరిలో చెడ్డవేరు మొలిచింది? ఎందుకు ఏసావులో చెడ్డవేరు మొలిచిందంట? కృప లేకపోవడం. అవసరం లేదనుకున్నాడు ఏసావు. ఏసావు జీవితం ఎటువంటిదంటే, చదివేసేనైనా మళ్ళీ సంజయిస్తాను. చూసారా, మా చెడ్డవేరు గురించి చెప్పి ఇడిచిపెట్టింటే మనం కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఏది రాబా చెడ్డవేరు అని? ఏంటంటే చెడ్డవేరు? ఏసావు జీవితం మీరు చూస్తే భ్రష్టుడైపోయినాడు రాయబడి. ఎందుకు తెలుసా? ఏసావుకి దేవుడు అంటే ఇంట్రెస్టే ఉండేది కాదు పిల్లరా. మీకు తెలుసా, ఆయన జీవితం చూస్తే 40 ఏళ్లలో 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అసలు ఎందుకు వాళ్ళ అమ్మకు రెబకాకి అంత ప్లాన్ వేయాల్సి వచ్చింది? మనం అనుకుంటాం కానీ ఈ ఒక్క చెడ్డోడు మోసగాడని ఉంది, కానీ ఆ పద్ధతి మంచిది కాదు, దేవుడు చెప్పలే ఆ పద్ధతి చేయమని. వాళ్ళ అమ్మ ఎందుకు చేసిందంటే, ఈ భ్రష్టుడీడు వీనికన్నీ దీవెనలు పోతే ఏంది అసలుకి ఇంకా దేవుని యొక్క ప్రణాళికలు జరుగుతాయా అని ఆమె ప్లాన్ చేయడం. నిజంగా చెప్పాలంటే యాకోబు చాలా భక్తిపరుడు పిల్లరా. అందుకే చూడండి, ఈ వ్యక్తి తిండికి అసలు దేవుడు అంటే భక్తి లేదు, ఆ యొక్క జ్యేష్ఠత్వం అంటే ప్రాధాన్యత లేదు, అసలు దేవుని కొరకు బ్రతకాలని ఆశ లేదు. అందుకే చాలా చిల్లరగా తిరిగేవాడు, భ్రష్టుడైపోయాడు. బైబిల్ అంటా ఉంది. చేదు వేరు అంటే మీకు కృప లేకుండా ఏమైందంటే పిల్లరా, దినమంతా ఎట్లా బతకాలో మీకు అర్థం కాదు. ఎవడోడు కనపడతాడు. ఏసావుకి 3 ఆడోళ్ళు 40 ఏళ్లలోనే. మీకు తెలుసా, యాకోబు జీవితంలో 78వ సంవత్సరంలో మొదటి పెళ్లి చేసుకుండేది. తండ్రి ఒకే భార్య కలిగిన వాడు ఇస్సాకు. ఈ మనిషి 3 పెళ్లి చేసుకున్నాడు. 78 సంవత్సరంలో యాకోబు చాలా జెన్యూన్గా పెళ్లి చేసుకున్నాడు పిల్లడు. అట్లా ఇట్లా ఆడాడే తిరిగి కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఏసావు అప్పటికే గబ్బు లేచిపోయినాడు. వాళ్ళ అమ్మ బాధపడుతుంది. మీరు బైబిల్ చదివితే ఇస్సాకు రెబకాకి కన్నీరు మున్నీరు చేసినాడు ఈ వ్యక్తి. అంటే నేను ఉదయకాలం లేచి ప్రార్థనలో లేకుంటే, అందుకే నేను ముందే చెప్పాను మీకు మధ్యాహ్నం చేయకూడదా అన్నదండి, అన్ని సమయం. కానీ ఉదయకాల ప్రాధాన్యత ఇస్తాడు. చాలామంది అంటారు ఇంట్లో దేవుడు ప్రార్థన చేసి దేవుడు వినడా?
కానీ ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు, సంఘంలో పోలా, నాకు సంఘంలో రాలా మీరని అందరని. వినడు ఆయన. ఇంట్లో నువ్వు చేస్తే కుటుంబంగానే చర్చికి పోనంటే వినడు ఆయన. చర్చికి పోవాలను. అట్లాగా మధ్యాహ్నం చేసుకుంటానులే, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానులే అంటే ఏసావు టైప్ అయిపోతుంది మన పరిస్థితి. ఏసావు క్రైస్తవ కుటుంబంలో పుట్టినాడు మా. నేను చెప్తున్నా మీకు, యాకోబు ఎందుకు మంచి వ్యక్తిగా, ఆ తర్వాత కొద్దిగా సమస్యలు ఉండేటి యాకోబు దగ్గర కూడా పజల్ అయిపోయాడు. ఏదో ఇట్లయిపోయాడు నా లైఫ్ అని. మళ్ళీ లాభాన్ దగ్గర పోయినప్పుడు ఆ తర్వాత రిపేర్ అయిపోయాడు ఆయన, చక్కగా రిపేర్ అయిపోయాడు. ఆ తర్వాత చూడండి ఎంత గొప్ప జీవితం జీవించాడు యాకోబు. అందుకే దేవుడు అనలా, నేను అబ్రాహాము ఇస్సాకు ఏసావు దేవుడినని, అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడని. సో మీరు నేను పిల్లరా దినమంతా కూడా చాలా భయంకరమైన లోకంలో జీవించబోతున్నాం మనం. నువ్వు నేను లేచి పొద్దున్నే, మీ దగ్గర ఇప్పుడు బుక్ వచ్చింది, మీరేం ఆలోచించి పనిలే ఏం ప్రాణం చేయాలా లేచి అని. నేను చెప్తున్నాను కదా మీకు, భర్త గురించి చెప్పండి భార్యలు. ఇప్పుడు భార్యలకు కూడా భర్తలకు కూడా భార్య గురించి చెప్పే అదే చెడ్డ వేరు. ఆ వాక్యం చెప్పినప్పుడు ఏమైందంటే, ఆ వాక్యము నిన్ను దినమంతా జ్ఞాపకం చేస్తుంది. నీ భార్య ఇది కదా, నీ పిల్లలు ఇది కదా, వాగ్దానాలు జ్ఞాపకం చేస్తుంది. అదే కృప చేసేది. అందుకే దినమంతా నువ్వు ఏం చేస్తావు, సంతోషంగా ఉంటావు, ఉత్సహిస్తావు. అదే మోషే అంటాండేది, ఉదయమున నీ కృప పొందుకొని మేము దినమెల్లా. సో లేచి మళ్ళా చేసుకుంటానులే, సాయంత్రం వచ్చినాక మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటానులే అంటే ఎప్పుడు ఏ సమస్య నీ జీవితంలో ఎదురవుతుందో నీకు తెలియదు. నువ్వు లేచి సంబంధించిన వాక్యాలు ఎంత నేను మీకు మాట చెప్తున్నా, ఏదన్నా ఇక్కడ చెప్తా ఉంటే ఏదో స్టోరీ కాదు, ఇది అనుభవించి చెప్తాను నేను కొన్ని విషయాలు. నిజం పిల్లరా, ఒకప్పుడు కోపము ఉద్రేకం అనేది ప్రతి మనిషిలో ఆదాం నుంచి వచ్చాం మనము. ఆత్మ కొత్తదే, మనస్సు పాతదే, కాబట్టి కోపము ఉద్రేకం ఉండేది. నేను ఇప్పుడు మీ బుక్ రాయించానే, నేను ఏళ్ళుగా ఫాలో చేస్తాను అవన్నీ. నేను చెప్తున్నా మీకు, మీరు ప్రార్థనలో వాక్యం గిన చెప్పుకోకుంటే నేను మీ ప్రార్థన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు దయతో ప్రార్థనలో మీరు వెళ్తూనే ఒక పాట పాడతారా, మీ పర్సనల్ ప్రేయర్లో పాట పాడండి, కృతజ్ఞతలు చెల్లించుకోండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు బాధపడినాడు, వారు నాకు కృతజ్ఞత చెల్లించుకోలేదు. అందుకని మీరు ఏం చేయాలా, కృతజ్ఞత చెల్లించుకోండి. ఆకాశం గురించి, భూమి గురించి, నీళ్ళ గురించి, సృష్టి అంతటి గురించి, మీ గురించి, రక్షణ గురించి. అయిపోయిందనైనా అట్లా చేసుకున్న తర్వాత దయతో ఒక 6 నెలలు టైం పెట్టుకోండి, బుక్ ఎత్తుకొని పిల్లల గురించి మీరు చేసినప్పుడు ఏం చేస్తారు సార్, మీ పిల్లల మీద కృపని కోరుకుంటా ఉన్నారు. ఆ తర్వాత భర్త గురించి, భార్య గురించి కన్ఫెస్ చేయండి. మీరు కన్ఫెస్ చేసినప్పుడు మీరు అవి మీ లైఫ్ ప్రొసెస్ అవుతుంది దానిలతో. హెల్త్ గురించి కన్ఫెస్ చేయండి. దాంట్లో ఆర్టరీస్ గురించి రాయబడింది, హార్ట్ గురించి రాయబడింది, కిడ్నీస్ గురించి రాయబడింది. ఎందుకంటే మనము నేర్చుకుంటున్నాము, ప్రాక్టికల్గా పోవడం లేదు కాబట్టి బుక్ ఇచ్చినది మీకు. ప్రాక్టికల్గా దయతో చేయండి. చాలాసార్లు చేసే తప్పు ఏమంటే ఉదయం లేచి ప్రార్థన చేసుకోరు మీరు. నేను చెప్తున్నా, మేము మాట్లాడుతూ ఉంటే పొద్దున్నే చాలామంది నాకు ఇంకో ఆయన ఫోన్ చేసి మీ ముందు పేర్లు చెప్పకూడదు పిల్లరా, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి క్రైస్తవులు వీళ్ళందరూ పక్కన విడిచిపెట్టండి. అసలు కొంతమందికి ఏమైనా అనారోగ్యం ఉందో తెలియదు వాళ్ళకి శరీరంలో, అది పరిపక్వమైనప్పుడు తెలుస్తుంది డాక్టర్ దగ్గర. నేనంట ఎందుకు అట్లా పోలా, యేసుప్రభు ఏమన్నా నిన్న సండే చూసుకున్నాం కదా, మనిషి కేవలం రొట్టె వలన బ్రతకడు. ఎందుకు నిర్లక్ష్యం చేయాలా? ఉదయం మీరు సమయం తీలా, మీరు ఆఫీస్కి పోయే టైం కనీసం 30 minutes మీరు ఆ బుక్లో సమయం గడపాల. ఓవర్ కాన్ఫిడెన్స్తో సాయంత్రం చూసుకుంటా, నేను మధ్యాహ్నం చూసుకుంటా, నేను రాత్రి 1 గంటకు పడుకున్నా, నేను పొద్దున్నే లేయలేను, అది జరగదు, చల్లదు. అది నీకంటే నాకంటే ఎక్కువ పని చేసిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారు, యేసు ప్రభువే. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు. ఆయన కాలినడకతో కానీ ఉదయం లేచేవాడు,
ఉదయకాల ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవాడు యేసు ప్రభు. దినమంతా పనులు చేసుకునేవాడు ఆయన. ఆయన మనిషే, దేవుడే మనిషిగా వచ్చాడు. సో నువ్వు నేను లేటుగా పడుకోవడము, ఉదయం లేకుండా ఉండడము. నీకు ఇంకో విషయం చెప్తున్నా, కొంతకాలం బాగానే ఉంటుంది. ఒక 2 months పామోడు నిన్ను టచ్చే చేయడు. అర్థమవుతుందా? నిన్ను టచ్ చేయడు వాడు. నీకు అలవాటు పడాలా. ఏం అలవాటు చెప్పండి? లేటుగా లేసే అలవాటు పడాలి నీకు. నువ్వు 8 గంటలు లేచినప్పుడు అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? నైనా 7 గంటలకు లేస్తావు కదా, చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది నీకు. కానీ నువ్వు ఆత్మీయ లోకంలో ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అవుతాంటాయి. నీవి ఫిజికల్ లోపల చాలా చేంజెస్ అవుతాంటాయి. నీకు వాడు అంతు పట్టనీయుడు. నీలో చేదు వేరు మొలవాలి. చేదు వేరు మొలచేంత వరకు కాసుకొని ఉంటాడు వాడు. ఏ రోజు వానికి అర్థమవుతుందో వీడు హ్యాబిట్ మారిపోయింది ఏంది, వీడు పొద్దున్నే ప్రార్థన చేసుకునేవాడు కాదు, ఏసావు టైపులో హ్యాపీగా ఉండే మనిషి హ్యాపీ కాదు. అది నువ్వు వేరే భయంకరమైన కష్టంలో పడిపోతావు. నేను నీకు భయపడడంలా, నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఉదయం లేయాల సిస్టర్స్, జాబ్ చేసేవాళ్ళు ముఖ్యంగా. అన్నం చేసేకి లేస్తారు మీరు, పిల్లలకి అన్నం పెట్టేకి చేస్తారు మీరు. కానీ ఆ ప్రార్థన సమయానికి ప్రాధాన్యత ఇవ్వరు. నీ అన్నం కంటే ముఖ్యం నీ ప్రార్థన. నీ కోసము, నీ కుటుంబం కోసం. భర్తగా ఆఫీస్కి వెళ్ళాలా, ఆయన రమ్మన్నానికి జల్దీ కూడా వెళ్తావు నువ్వు, బాస్ రమ్మంటే. కానీ అట్లా పని చేయొద్దు. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ది యూ విల్, అక్కడ ఏమైందమ్మా? చెడ్డ వేరు మొలచుకోకుండా ఆ కృప నిన్ను, ఆ దయ నిన్ను కాపాడుతుంది. చేదైన వేరు, చేదైన అలవాట్లు రావు నీలో. వాడు ఏం ప్లాన్ చేసి పెట్టినాడో ఆడ, నువ్వు పోతా అంటే యా కార్ రెడీ చేసి పెట్టినాడో, యా దయ్యాన్ని రెడీ చేసి పెట్టినాడో ఆడ, ఏ మనిషిని రెడీ చేసి పెట్టినాడో నీకు చెడు చేసేదానికి. వేరు మొలచనిద్దు. అమ్మ అర్థమవుతుందే మీకు? ఉదయకాల ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్నీ క్లీన్ చేసుకోండి. ఆ బుక్ తీసుకొని ఆరోగ్యం గురించి, పిల్లల గురించి, భర్త గురించి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? మా అర్థమవుతుందా? రెండవది, నువ్వు ఉదయకాలము ఉదయకాల ప్రార్థనలో దయ దొరకడం. చూడండి కీర్తనల గ్రంథము 5:12. కీర్తనల గ్రంథం 5:12 చదవండి అయినా. ఉదయకాల ప్రార్థనలో ఏం దొరుకుతుందో? యెహోవా నీతిమంతులను చూసావా? మా దయ వచ్చినప్పుడు ఏమొస్తుంది? చేదు వేరు మొలచదు. ఫస్ట్ది దయ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ దయ వచ్చినప్పుడు కేడెముతో కప్పుదువు. కేడెం అంటే తెలుసా మీకేమో? డాలు కేడెము. కేడెము ఒక రకంగా రోమన్ సోల్జర్స్ వారేవాడు కంప్లీట్గా కవర్ చేస్తుంది. కేడెం పైనుంచి కింది వరకు. మా అర్థమవుతుందా? కేడెము పైనుంచి కింది వరకు మనకు కవర్ చేస్తుంది. అధ్యాయం. ఎందుకంట ఎప్పుడు తెలుసా ఈ కీర్తన 57వ కీర్తన రాసింది? సౌలు వెంటాడే, సౌలు తరుముతా ఉన్నప్పుడు. ఎప్పుడు లేచేవాడంట సౌలు తరుముతా అంటే? దావీదు చూడండి ఎప్పుడు లేస్తాడు. 8వ వాక్యం చదువునైనా 57:8. నా ప్రాణమా మేలుకొనుము, చూడనమా వేకువనే లేచి. ఎందుకు లేచారంట? నీ కృప. ఎందుకంటే నాకు శత్రువు ఉన్నాడు. దేశమే వెనకలు పడింది కదా, సైన్యమే వెనకలు పడింది. సౌలు సైన్యంతో 21 సార్లు అటాక్ చేశాడు. అంటే ఎప్పుడు లేచాడట? ఉదయకాలం. ఎందుకంటే నీ కృప. చూసావా? నువ్వు ఉదయం లేచాడు, ఏం దొరుకుతుంది నాయన నీకు? దయ దొరుకుతుంది. దయా కృప ఒకటే అమ్మా. అర్థమైందంటే గ్రేస్ ఫేవర్ ఒకటే. ఇంగ్లీష్లో గ్రేస్ ఫేవర్, తెలుగులో దయా కృప. మార్చి రాసింటాడు. నీకు ఉదయకాలం ఏం దొరుకుతుందంట? దయ దొరుకుతుంది. ఆ తర్వాత మీరు చదివినట్లయితే అమ్మా, ఎందుకు ఉదయకాలం లేస్తాడు ఆయన? ఆ కృప పొందుకునేదానికి. అందుకే 57వ కీర్తనలో ఇంకా మంచిగా అంటాడు, ఎందుకు ఉదయకాలం లేస్తాడు. సారీ 55లో 55:17-18 చదవండి.
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నాన నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. చూసారమ్మా ఎందుకు లేసానంట ఉదయము సిస్టర్ అందరూ చూడాలి మీరు వీళ్ళమ్మా రాకుండా పర్లేదు విడిచిపెట్టండి మీరు వినండి సార్ కడిగి లేకుండా పర్లేదు వీడు ఉండే వాళ్ళు ఇంకోటి వాళ్ళే వింటారో తెలియదు అందరూ చూడండి. ప్రార్థన ముగించే ముందు టోటల్గా నేను మీరు చెప్తే 3 minutes పడుతుంది, ఎక్కువ అంటే 5 minutes అనుకోండి. మా ఇంటన్నారా 91 సామ్ని మీరు చెప్పండి బయటికి పోకండి. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు 9వ కీర్తన రాసిన మహోన్నతుడి చాట్లో నివసిస్తున్న సర్వోన్నతుడున్న నీవేనా డాలు కేడము దుర్గము ఆశ్రయము. అందుకే నువ్వు నన్ను ఏ దాంట్లో నుంచి కాపాడుతావు, వేటగాని ఊరిలో నుంచి. వాడు ఉన్నాడు బయట వేటగాడు. నువ్వు అనుకున్నావు అనుకో నేను లేసా 8 గంటలకి దేవుడే చూసుకుంటాడని, దేవుడు చూసుకోడు. రెడీగా ఉన్నాడు చూసుకుని నువ్వు పర్మిషన్ ఇవ్వాల ఆయనకి. ఉదయం లేచి పర్మిషన్ ఇవ్వాల. ఈ కీర్తన ద్వారా ఏం చేస్తున్నావు నువ్వు? మా ఈయన ముందర చూడండి, ఆయన పర్మిషన్ ఇస్తున్నావు. అయ్యా వేటగాని ఊరు నుంచి నువ్వు నన్ను కాపాడు. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నా భర్త ఆఫీస్కి వెళ్తాడు, నా భార్య ఆఫీస్కి వెళ్తా అంటే ఇంట్లో భార్య పని చేస్తూ ఉంటుంది కిచెన్లో, లేదంటే ఇంకా ఏమేమో పనులకు బయటికి వెళ్తారు. వేటగాని ఊరు నుంచి కాపాడు. చాలామంది చెప్పేది మాట ఏం తెలుసా, ఉదయం లేలేను సార్ నేను. నువ్వు ఉదయం లేకోకుంటే నువ్వు ఏం పోగొట్టుకుంటానో కృప. వేరే టైంలో నేను చెప్తున్నా నీకు ముందర చూడండి మా, ఉదయకాలం నువ్వు లేకోకుండా ఉన్నావంటే సోమరితనం వల్ల చాలా ప్రాబ్లమ్స్లో పడతావు. నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో పడతావు. రియల్లీ స్పీక్, మీకు భయపడిచ్చే కాదు. నేను మా ఇంట్లో మాట్లాడతాను, నేను పిల్లలతో మేము మాట్లాడకుండా కూర్చుంటే మీకు తెలుసా 23వ సామెత తీకండి, అట్లే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అక్కడ తాగుడు గురించి రాయబడింది పిల్లరా. తాగుడిని ఏదాంతో పోల్చాడు దేవుడు? కట్లపాముతో పోల్చాడు. తెలుసు కదా మీకు. మీరు 23 అక్కడ వాక్యాలు 17-18 ఆ వాక్యాలు చదివితే తాగుని కట్లపాముతో పోల్స్తాడు. విచిత్రం తెలుసా మీకు? 23వ కీర్తనలో ఇంకో 2 సమస్యల్ని తాగుడుతో సమానంగా పోల్చాడు. ఏమో తెలుసా? అది తిండిపోతనం, నిద్రపోతనం. సామెతల్లో గ్రంథం తాగుడు గురించి రాస్తూ 23వ సామెతల్లో మీరు చదివితే 23 చూడండి 2వ వాక్యం 23, 29 నుంచి 33 వరకు తాగుడు గురించి. ఆ తర్వాత 23 2వ వాక్యంలో ఏం రాశాడు చూడండి. చూసారా? నువ్వు తిండిపోతానైనా నువ్వు గొంతు కత్తి పెట్టుకో. 20వ వాక్యం చూడండి ఏం రాస్తాడు. ద్రాక్షరసమును తినువారితోనైనను చూసారా పిల్లరా? చూసారా? త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని చెప్పి రాయబడింది. తాగుడుతో తిండిపోతనము నిద్రపోతనం పోల్చడం చూడండి. మీకు తెలుసు కదా, సామెతల గ్రంథంలో మనం చాలాసార్లు చూసుకున్నాం. 6వ అధ్యాయంలో ఏం రాశాడు చదవండి. అక్కడ కూడా 6 సామెతల గ్రంథం 6, 9 నుంచి 11 వరకు. కదా అనిపిస్తుందా లేదా పొద్దున్న లేచినప్పుడు? కదా చింటూ? చింటూ కరెక్ట్ టైంకి వస్తుందండి. ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడు అలారం మోగినప్పుడు ఏమనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలి? దావీదు మాదిరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించి, కరెక్టే లేమా అనల్లా. యెహోవాను సన్నుతించేది అందరికీ తెలుసు, కానీ ఏమన్నాడు దావీదు? లే అంటాడు. సితారా లే అన్నాడు. నువ్వు ఎవరికి చెప్పాలి? ప్రాణం ఎవరు? మన మనసుకి చెప్పాలా. లేకుంటే మాత్రము చూడు, నువ్వు దినంలో పొద్దున్న నేను ఇంకోటి చెప్తున్నా మీకు. ముందర చూడండి, నాకు బాగా తెలుసు. మా ముందర చూడండి, ఉదయం నువ్వు స్ట్రిక్ట్గా లేకుంటే యాకోబు మాదిరి ఏసావు మాదిరి ఉన్నావు అనుకో, లూజ్ లైఫ్లో ఉన్నావు అనుకో, నువ్వు మిగతా సమయంలో ప్రార్థన చేసుకోలేవు. నాకు బాగా తెలుసు. అబద్ధం మీరు చెప్తానేది లేదు సార్, పొద్దున్న చేసుకొని, కానీ నేను సాయంత్రము రాత్రి సర్ది దీద్దు దేవునికి.
దేవుడు ఎప్పుడు బైబిల్లో మొదటిది అంటాడు, పూర్ణంగా అంటాడు, పూర్ణ హృదయ. అర్థమవుతుందేమా? అంతా అయిపోయి పొద్దున్నే లేచి నువ్వు 7కో 8కో లేచి నువ్వు తిని తాగి వెళ్ళిపోయి ఏమి సాయంత్రం కూడా ఏమి ఇవ్వు, నాకు తెలుసు. హలో, నేను ఆ దారిలోనే వచ్చిండేది. సాయంత్రం వస్తానట్లే దేవునికే మనం చెప్తాం, నీకు తెలుసు కదా ప్రభువా, చర్చికి పోతే ఆ మీటింగ్ పోతే ఆయన 8, 9 వదిలినాడు, ఇప్పుడు నేను అన్నం తినాలా, అన్నం తిన్నాక నీకు తెలుసు కదా ప్రభువా, నేను ఇంక ఏడ ప్రార్థన చేస్తా. అందుకే ఏల్ చర్చిలో ఉన్న మీకు ఈ మార్నింగ్ ప్రేయర్ మీకు డెఫినెట్గా తీసుకోండి. రెండో లాభం ఏమన్నా, ఫస్ట్ లాభం ఏమంటే వేరు చేదు వేరు మొలవదు. రెండవది మీ జీవితంలో కేడెంలా ఉంటుంది ఆయన దయ, ఏ రోగం నేను తాకనీదు. అర్థమవుతుందా? 91వ కీర్తన ఖచ్చితంగా చెప్పాలి నువ్వు. అందుకే పొద్దున సమయం ఎవరికి ఇద్దండి ఆయన. నిద్ర కంటే దేవుడు ముఖ్యమ్మా, అర్థమైందా? తిండి కంటే దేవుడు ముఖ్యం. తాగుడుతో తిండిని పోలుస్తాడు దేవుడు. ఎందుకంటే తాగుడుతో ఎన్ని రోగాలు వస్తాయో తిండి కూడా అంతే తెస్తుంది మనకి. తిండితో జాగ్రత్తగా ఉండాలి, తాగుడుతో అయినా నిద్రపోతానంతో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? సో నువ్వు గిన పొద్దున్న లేసి ఏం దొరుకుతుంది ఇక్కడ? కేడెములో ఆయన కృప నిన్ను కప్పుతుంది. మూడో లాభం చూసుకోండి. మూడో లాభం మీరు చూసినట్లయితే ఉదయం ప్రార్థన చేయడం వలన చూడండి ఏమంటాడు దేవుడు. అయ్యా దయ పొందుకోవడం వలన, కృప పొందుకోవడం వలన 1 కొరింథీ 15:10 చూడండి పౌలు ఏమంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15:10. అయినను నేనేమై ఉన్నానో, చూసారా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. జాగ్రత్త వినాలి, చాలా ఇంపార్టెంట్. మీకు నాకు కొత్త నిబంధన, నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదని. అందరికంటే 1 కొరింథీ 15:10 చదువుతాను. అందరికంటే నేను ఎక్కువగా, అంటే కృప ఏం చేస్తుందమ్మా, నీకు మిగతా వాళ్ళకంటే నువ్వు ఎక్కువగా సక్సెస్ అయ్యేదానికి సహాయం చేస్తుంది. బైబిల్లో పౌలు అంటాడు, ఆయన కృప ద్వారానే నేను ఏమై ఉన్నానో ఈరోజు ఆయన కృప ద్వారానే. తర్వాత ఒక మంచి మాట అన్నాడు, మీకు నాకు చాలా అవసరం. వాళ్ళందరికంటే నేను ఎక్కువగా దేవుని సేవ చేయడానికి కారణం ఏమంట? దేవుని కృప. నేను చెప్తున్నా, నీ జాబ్లో నువ్వు అందరికంటే టాప్లో ఉండాలంటే ఉదయకాల ప్రార్థనలో నువ్వు కృపను సంపాదించుకో, దేవుని దయాన్ని సంపాదించుకో. మీరు హౌస్ వైఫ్స్ ఉన్నారే, మీరు చెప్పచ్చు చాలా సాకులో, టైం లేదు సార్, పిల్లలు స్కూళ్ళు, భర్త డ్యూటీ అని. అర్ధగంట ముందలే, అంతే దాని సొల్యూషన్ అమ్మా. మళ్ళీ అర్ధగంట ముందలే అంటే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటి? నాకు నిద్ర సరిపోదని. నువ్వు నిద్ర సరిపోకున్నా పర్లేదు, కానీ నిద్ర తక్కువ చేయి. కానీ నువ్వు ఉదయకాల ప్రాణం తప్పించుకోద్దు బిడ్డ. నువ్వు ఏదో జోక్గా వినిపోద్దు. దేవుడు లైఫ్ని జోక్గా చేసుకోవద్దండి. ఏసావు గురించి గుర్తుపెట్టుకోండి, చాలా లూజ్ మనసు ఏసావు. అసలు భక్తిలే, భయంలే, దేవుడు అంటే ప్రార్థనలే. ఎవరు ఆయన యా కుటుంబంలో పుట్టినాడు? అబ్రాహాము కుటుంబంలో. అబ్రాహాము మనవుడు. ఇస్సాకు భక్తిపరుడు, ఒక పక్కన ధ్యానించేవాడు, ఎప్పుడు ప్రార్థించేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఆ ఫ్యామిలీలోనే ఇట్లా వాడు ఉన్నాడు చూడండి, నీడెడ్. అందుకే ప్రత్యేకంగా దేవుడు రాపిస్తాడు. ఆడు భ్రష్టుడైపోయాడు. ఎందుకంటే వాడు కేర్లెస్ లైఫ్. వాడిలో ఏం మొలిచిందంట? చేదు వేరు మొలిచింది. క్లియర్గా బైబిల్ చెప్తుంటారు, ఏం పెద్ద సైన్స్ ఏం కాదు. రెండవది, కృప ఏం చేస్తుంది? దయ ఏం చేస్తుంది? కేడెంలా నిలుస్తుంది. మూడవది, నీకు మినిస్ట్రీ చేయడానికి చాలా అవసరము. నువ్వు అందరికంటే చర్చిలో నీకు ఇచ్చిన పని, నువ్వు వర్షిప్లో ఉన్నావా, నువ్వు ప్రీచింగ్ చేయాలా. ఎందుకు చాలామంది దేవునిలో ఉండి కూడా ఏం లేనా ఏమీ చేయలేవు, ఊరికి వచ్చిపోయేదే. చీరలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? ప్రార్థన జీవితం ఉండదు వాళ్ళకి. ముఖ్యంగా ఉదయకాల ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దినమంతా నీకు సువార్త చెప్పేదానికి సహాయపడుతుంది, దినమంతా స్వస్థత చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర టైం గడిపినప్పుడు బిడ్డ, దినంలో నువ్వు ఉత్సహించడానికి, నిన్ను సంతోషించడానికి ఆయన కృప సహాయపడుతుంది. నీకు పొద్దున్నే కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో 1 గంట గడపాలా.
అట్లీస్ట్ 1 అవర్ నువ్వు దేవునికి వెళ్ళనైనా నీకు చూడండి వెంటనే నీకేం రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ అది అలవాటుగా చేసుకున్నావు అనుకో. పౌలు అంటున్నాడు, నేను అందరికంటే ఎక్కువ మినిస్ట్రీ చేయగలను, అందరికంటే ఆత్మలు ఎక్కువ రక్షించా, అందరికంటే వాక్యం బాగా తెలిసిన వాడిని, అందరికంటే ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు? మిగతా అపొస్తలులతో. నువ్వు నేను ఆయన కృప ఎప్పుడు దొరుకుతుంది? ఉదయకాలంలో నువ్వు కృప పొందుకుంటే ఆ దినంలో మిగతా వాళ్ళు చర్చిలో చేయలేంది నువ్వు చేయొచ్చు. అర్థమైందా బిడ్డ? సో మినిస్ట్రీ, ఓకే, మినిస్ట్రీ మీరు నేను చక్కగా చేయాలి. ఓకే, ఆ తర్వాత 89 4వ కారణం చదువుకుందాం. దయ దొరికితే ఏమవుతుంది? మా దయ దొరికితే ఏమవుతుంది? 4వది చాలా ముఖ్యము. చదువునైనా 89:24 సార్ 89:24 ఈండి మా అక్కడ ఇచ్చేసేయండి. పాండే 89:24 చదవండి. నేను నా విశ్వాసము నా విశ్వాసత 89:24 మా నా కృపయు అతనికి తోడై ఉండును. 3 చూస్తే నువ్వు కృప దయ నీ మీద పని చేస్తూ ఉంటే నువ్వు మనం ఎందుకు దేవునికి దూరం అవుతామంటే చాలాసార్లు జాబ్స్ వలనో చదువు వలన ఇంకా వేరే ఎందుకంటే మనం అనుకుంటే అది మన కొమ్ము హెచ్చిస్తుందని. కొమ్ము అంటే తెలుసు కదా, మీ నా పేరు లాంటి మీ నా జాబ్ మీ నా ఎక్కడున్నావు నువ్వు, కొమ్ము ఎప్పటికీ మన యొక్క విజయానికి సూచనగా ఉంది బైబిల్లో. కానీ బైబిల్లో చెప్తానేది ఏమో తెలుసా? సామెతల గ్రంథము 20:28 చదవండి ఎవరన్నా. సామెతల గ్రంథం 20:28 చదువు గట్టి వేరే చేయనన్న దాన్ని. 28 కృప ద్వారానే నీ సింహాసనము స్థిరపరచబడేది. అర్థమైందా? నీ కొమ్ము హెచ్చింపబడేది ఎవరి ద్వారా? కృప ద్వారా. అదే 89:24 మనం నేర్చుకున్నాం. అంటే నువ్వు ఎక్కడైనా సక్సెస్ కావాలంటే గ్రేస్ చాలా అవసరం. గ్రేస్ అదే ఎలా అంటే ఫేవర్. కృప దయ అంటే గ్రేస్ అండ్ ఫేవర్. ఎప్పుడంట మోషే అంటాడు, నీ కృప ద్వారానే మేము దినమంతా కృప దయ ద్వారానే ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు ఉదయకాల ప్రార్థనలో ప్రత్యేకంగా నువ్వు చూస్తే దయ దొరికే సమయం అంటాడు బైబిల్, కృప దొరికే సమయం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే నువ్వు హెచ్చింపబడాలి అంటే అది జాబ్లో కానీ నీ స్టడీస్లో కానీ నువ్వు నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు హౌస్ వైఫ్గా కానీ నువ్వు చిన్న పిల్లలు కానీ నీ ఫ్యామిలీ హెచ్చింపడాలంటే నువ్వు ఉదయకాల ప్రార్థనని పక్కన పెట్టద్దు. ఎందుకంటే స్పెషల్లీ నేను చెప్పే ఆల్రెడీ ఉదాహరణ మీకు, ఇంట్లో కూడా మీరు సండే చేసుకోవచ్చు. దేవుడు అంటాడు నో చర్చికి రా, మిగతా సమయంలో అంతా ఇంట్లోనే చేసుకుంటాను ఫ్యామిలీ ప్రేయర్. మేము పోమేటికి నేనే పాస్టర్ని, నా 3 విశ్వాసులే నా సంఘం అంటే ఒప్పుకోడు ఆయన. అట్లా ఉదయకాల ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడని నేను చెప్తాను మీకు. అంటాడు నీ కొమ్ము హెచ్చించేవాడిని నేను. అమ్మ ఉదయకాల ప్రార్థన నీ మీద దయ వచ్చేటట్లు చేస్తుంది. మీరే చూడండి బైబిల్లో. అమ్మ దావీదు రాజు ఎందుకు ఈ మాట రాస్తున్నాడు? ఆయన రాసిందే ఇది. ఎందుకంటున్నాడు? కొమ్ము హెచ్చింబడిందని కృప ద్వారా. ఆయన ఒక గొర్రెల కాపరి, ఒక గొప్ప రాజు వరకు పోవాలంటే ఆయన దయ ఆయన్ని రాజు చేసిండేది. అదే అంటాడు సింహాసనము కృపచేతనే సింహాసనము స్థిరపరచబడుతుంది. ఒక వాక్యం చదవండి ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 15-17 చదవండి ఎవరైనా ఫాస్ట్గా. 2వ అధ్యాయం 15-16-17 ఎస్తేరు గ్రంథం ఏడుంటో తెలుసావా? యోబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఎవరు అరుస్తానారే? 2వ అధ్యాయం ఎక్కడుంది అది? యోబు గ్రంథం అమ్మా 2:15 చదువునేనా? చూసా ఎవరందరికీ రాజుకు దయ వచ్చిందని అందరికీ తెలుసు మనకి. నేను ఈరోజు మీకు చదివిస్తానేది
చూసిన వారు అందరికీ, నేను చెప్తున్నా, మీ ఆఫీస్లో నువ్వు పోయినప్పుడు ఈవెన్ నీ మిస్టేక్స్ ఉన్నా కూడా, నువ్వు యోగ్యురాలు కాకుండా యోగుడు కాకుండా, దేవుని దయ ఏం చేస్తుందంట, నీ మీద ఫేవర్ ఇస్తుంది, అందరికీ దయ ఇస్తుంది, అందరికీ నిన్ను చూసిన వాళ్ళందరికీ దయ ఇస్తుంది. పిల్ల ఆఫీసర్స్కి దయనిస్తుంది, స్టాఫ్కి దయనిస్తుంది, సహాయం చేస్తారు వచ్చి వాళ్ళు. చాలాసార్లు నా జీవితంలో చూశాను, నేను నా పర్సనల్ లైఫ్లో చూశాను. నేను ఎక్కడికి పోయినా కూడా పిల్లరా, ఐ డోంట్ నో ఎందుకో, నేను చాలాసార్లు పోతా పని జరగదేమో అని, చాలాసార్లు జరిగింది. 99% నేను నా జీవితంలో చూశాను. ఉదయకాల ప్రార్థన, నువ్వు ఏ ఆఫీస్లో పో, నీకు ఫేవర్ ఇస్తుంది. నువ్వు ఎక్కడికన్నా పోను, ఆ తర్వాత నీకు తెలుసా, నువ్వు ఈడుంటో పని చేసుకుంటా, నీ గురించి ఆ ఆఫీస్లో ఎవరైనా ఆలోచిస్తా అంటే వారికి, ఇప్పుడు ఎస్తేరు యాడుంది, అందరికీ తను చూసిన వారు అందరికీ దయ పుట్టాను. కారణం ఆమె ప్రార్థన పర్రాలు. నేను ఎప్పుడు కూడా ఉదయకాలాన్ని పాడు చేసుకోవద్దండి. మీ బైబిల్లో చెప్తున్నా ఒక మాట రాయబడింది, ముందర చూడండి. ఆయన దేవాల జనాంగానికి ఏమన్నాడు, నేను మన్నా కురిపిస్తాన్నా. ఎప్పుడు తీసుకోమన్నాడు మన్నాని? ఉదయకాలం పూడ్చుకునే వాళ్ళు. మీకు తెలుసా, కొంతమంది మహానుభావులు మీలో కూడా ఉండొచ్చు, ఎంత చెప్పినా మోసే, ఎంత యెహోవా దేవుడు చెప్పినా, బైబిల్లో చదువుకోండి. ఏం చేశారు ముందర చూడాలి. ఇప్పుడు అందరూ పైన చూడండి, ముందర చూడండి. అదే పనిగా లేటుకి లేసేవాళ్ళు. ఏంది దొరికేది కదా ఆడిపోతే వాళ్ళకి. ఏమైంది, అది పిగిలిపోయేది. ఎండ వస్తానట్లే పిగిలిపోయేది. అది ఎప్పుడు తీసుకునేది, ఎప్పుడు తీసుకోవాలమన్నా, ఎండ రాకముందు తీసుకోవాలా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎండ రాకముందు చేయాలా, అంటే ఉదయకాల ప్రార్థన చేయాలా. నీకు దేవుడు చెప్తాడు వాక్యంలో నుంచి, యేసు ప్రభు చేసి చూపించాడు. ఇంత ఇన్నా నువ్వు ఇంటికి పోయి నాది తోక ఎప్పుడు అట్లే ఉంటుంది అనుకుంటే నీ ఇష్టమే, ఎవరు ఏం చేయలేరు. నీ వలన నీ భర్త, భార్య, పిల్లలు బాధపడతారు. నీకు పుట్టినందుకు, నీకు పెళ్లి చేసుకున్నందుకు, ఇలాంటి నువ్వు భర్తగా ఉన్నందుకో, నువ్వు భార్యగా ఉన్నందుకో చేయకండి, జయించండి. మీకు తెలుసా, ఆర్మీలో చాలాసార్లు నైట్ డ్యూటీ చేసేవాళ్ళం మేము, కానీ పొద్దున ప్రార్థన అయిన తర్వాతే రెస్ట్ తీసుకున్నాం. అట్లా కంకణం కట్టుకోవాలి పిల్లరా. ఇప్పుడు కూడా చాలాసార్లు 2 అవుతుంది, ఒకసారి నేను పడుకుంటాడికి అడగా నేను 12:30 అవుతుంది. నాకు ఒకటి ఉంటుంది గుర్తు, ఏమో తెలుసా, లోపల తాగుబోతుని, తిండిపోతుని, నిద్రపోతుని దేవుడు ఒక బ్రాకెట్లో వేస్తా, ఒక డబ్బాల్లో తోలుతా, ఒక తక్కువలో వేస్తానంటే నేను ఆ 3టికి భయపడతా. వద్దు, చాలా నష్టపరుస్తుంది బిడ్డ. అది నువ్వు సంపాదించుకునే డబ్బంతా పొద్దున మేము మాట్లాడుతా అంటే ఈ పిల్లలతో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఎవరితో సాక్ష్యం చెప్తా అంటే, సంపాదించుకున్నంత ఒక్క దెబ్బకి ఏడ్చేస్తాడు ఎవరు, డాక్టర్లు మంచోళ్ళు, వాళ్ళతో మనకి ఏం విరోధం లేదు, ఏం ప్రయోజనం. అదే నువ్వు పొద్దునే ప్రార్థన పడి ఎన్ని లాభాలు. ఎస్తేరు మీద అందరికీ దయ వచ్చింది, నీకు ఆఫీస్ స్టాఫ్ అందరికీ దయ, నువ్వు తప్పు చేసినా దయ చూస్తారు. నేను చూశాను నా జీవితంలో. రెండవది, నీ కొమ్ము ఎప్పుడు హెచ్చింపడుతుంటే నీకు ప్రమోషను, నీకు సక్సెస్, నీకు జాబ్ రావాలన్నా, నీకు మార్కులు ఎక్కువ రావాలన్నా, నీకు కరెక్షన్ చేసేవాడు ఉంటాడే, ఎప్పుడైనా చూసారు, కరెక్షన్ చేసి టిక్లు వేసుకుని పోయేవాడు. నీ పేపర్ చేతిలోకి వస్తానట్లే వానికి ఎస్తేరుని చూసినట్లు ఉండాల. పావుని అర్థమవుతుందా? చాలామంది అన్నీ రాసినాను కానీ నాకు మార్కులు చాలా తక్కువ వేసాయంట. నేను రాయొద్దు, చదవద్దు అనడంలే. నువ్వు ఎంత చదివి కూడా ఆ వ్యక్తి భార్యతో కొట్లాడుకొచ్చినాడు అనుకో, నీ పేపర్ తీసుకున్నాడు, ఆ కోపం అంతా ఈడ తీస్తాడు. ఆమె ఉంటుంది వాడి మైండ్లో, ఎవరు, భార్య. ఆ కోపం అంతా ఆడ చూపిస్తాడు. అదే దయ అంటే. అట్లా చూపికొని ఉండాలంటే నీ పేపర్ పట్టుకున్నట్లే దయ్యం పోలా ఎప్పలో ఉండేది. మైండ్లోకి పోయి సమాధానం రాలా, కనికరలా, సంతోషంగా చేసుకుంటూ పోలా. అసలుకి 30 రాల్సినది 60 వచ్చా. కారణం ఏమంటారు? దావీదు అంటాడు, ఆయన దయ. పౌలు అంటాడు, ఆయన దయ ఆయన కృప ద్వారా నేను అందరికంటే ఎక్కువగా సేవ చేశా. ఆయన కృప నా కొమ్మును హెచ్చించింది. ఆయన కృప అందరి దయ నా మీదకి వచ్చేటట్లు చేసింది. అర్థమైంది పిల్లరా?
చేదు వేరు మొలచకూడదు. దినమంతా ఇష్టానుసారంగా మైండ్ అట్లా ఇట్లా పోకుండా ఉండాలంటే పొద్దున్న లేచి ఒక అర్ధగంట సేపు 40 నిమిషాలు ఆ బుక్ని తీసుకొని, అర్థమైందా నేనా? ఏంటంటే అది ప్రార్థన చేయకండి, థ్యాంక్స్ చెప్పుకోండి, పాట పాడి మీ యొక్క సొంత థ్యాంక్స్ ఆ తర్వాత తీసుకోండి. ఐ విల్ అని రాశాను చూసారా, అది చదువు. ఆ పాప ఎవరో పాపము మంచి పాట పాడతాండి. ఎవరు పాప అది? సండే నువ్వు పాడుతుంది పాట ఏమా? అనుశామ్యులు. ఆమె భర్త చనిపోయినాడు పాపము. ఆయన భర్త చనిపోయినాడు. నాకు బాధ. ఈమె చెప్తాది ఆయన భర్త చిన్నపిల్లనే పాపము అని. ఈమె చెప్పే సాక్ష్యం విను బాగుంటుందని. సాక్ష్యం వింటే నాకు అర్థమైపోయాయి, మరి ఇక్కడ అయితే అని చెప్పకూడదేమో. మీరు ఆయన సాక్ష్యంలో తెలిసిపోతుంది కదా పాప. ఈ పాపతో అడిగితే పొద్దున్నే, నువ్వు మంచిగా పాడినావు తల్లి పాట, ఆ పాప సాక్ష్యం విన్నామంటే ఈ పాప జ్ఞానం ఎక్కువ ఉంది. ఈ పాప చెప్పా సాక్ష్యం విన్నాను అనుకోవాలని, ఎందుకు పాప భర్త చనిపోయి టక్కని చెప్పా ఆన్సర్. ఏళ్ళ చర్చలో మనం నేర్పిస్తున్నాం, మీకు నేర్చుకోండి. అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఆమె భర్త ఏమనేవాడంట? విన్నారా సాక్ష్యం? ఏం చెప్పేవాడంట? అవసరమా? అవసరం లేదురా, అవసరం అంటావు నువ్వు. అవసరమా? అందుకే పొద్దున్న లేచి ఏం చెప్పాలి నువ్వు? ఆ బుక్ తీసుకొని, దీర్ఘాయుతో నా దేవుడు నన్ను తృప్తిపరిచే. మరణం నీ చేతిలో ఉండేది, దేవుని చేతిలో లేదు, సైతాన్ చేతిలో లేదా. నువ్వు మరణాన్ని శాసించే యోధుడివి, దేవుని బిడ్డవి నువ్వు. నీ కుటుంబ పిల్లలకి నువ్వు జీవాన్ని శాసించాలా. పొద్దున్న లేచి నీ కూతురు గురించి, కొడుకు గురించి, నీ భార్య గురించి నువ్వు శాసించాలా. ఈ కుటుంబంలో మరణం ఉండదు గాక, అకాల మరణం ఉండదు గాక. ఆ తండ్రి నువ్వు దీర్ఘాయుతో తృప్తిపరుచున్నావు. నీకు తెలుసా, నేను సండే చెప్పాను, నువ్వు వాక్యం చెప్తానప్పుడు హెవెన్ని నీ బయాలజీ మీదకి దింపుతున్నావు, నీ బాడీ మీదకి దింపుతున్నావు. నమ్మితే నువ్వు ఆరోగ్యంలో ఉంటావు. ఇప్పుడు వాక్యం చెప్పేకి వెనకాడద్దు. చాలాసార్లు నేను నిన్న వారం కూడా చెప్పాను మీకు, వాక్యం చెప్పేటప్పుడు సండే రోజు రిజల్ట్ చూడకండి. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు రిజల్ట్ నువ్వు చూడవు, అయితే పని చేయడం లేదా, వాక్యం కాదు. మీరు మొన్న యుద్ధంలో చూసారు కదా, కొన్ని బాంబులు బస్టర్ బాంబులు ఏమో ఉంటాయి. కింది వరకు పోవాలంటే చాలా బలమైన బాంబులు ఉండాలి. ఓకే, మీకు అర్థం కాదు. ఆనియన్ చూసారా? ఆనియన్, ఎర్రగడ్డ. మీరు వాక్యం చెప్పేటప్పుడు చాలాసార్లు వాక్యము మీ ముందుండే పొరలు తీస్తూ ఉంటుంది ఆ చేరేంత వరకు. ఇమ్మీడియట్గా చాలాసార్లు హీలింగ్ లోపలికి దొరికిందనుకో, ఇంకా వేరే సమస్యలు ఉంటాయి నీవి, అవి తీసేసేలా దేవుడు చాలా పద్ధతిగా పనిచేసేవాడు. అందుకే నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పటికీ అవిశ్వాస పడకు. ఏదో చేస్తా అంటాడు ఆ వాక్యం ద్వారా దేవుడు. అట్లే కంటిన్యూ చెయ్యి. వారం, నెల, 2 నెలలు, 3 నెలలైనా నీకు అనారోగ్యం పోకుంటే కూడా కంటిన్యూగా వాక్యం చెప్తానే ఉండు. చూడు, డెఫినెట్గా నీకు రిజల్ట్ ఉంటుంది, పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమిన్నారు ఈరోజు? ఏ ప్రార్థన? నేను 7 గంటలకు లేస్తానన్నావు అనుకో, మన్నా ఉండదు నీకోసము, ఆవిరైపోయి ఉంటుంది. అర్థమైందనైనా? నువ్వు మళ్ళీ దేవునితో అన్నావు అనుకో, ఎందుకు 7 గంటల పొద్దునే వేస్తావు, 8 గంటలకి అన్నావు అనుకో, 7 ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, పొద్దున్నే నేను 5 గంటలకు వేస్తామన్నా. ఓకే, అర్థమైందా? సో ఉదయకాల ప్రార్థనలో ఖచ్చితంగా ఉండండి. ఉదయకాల ప్రార్థన మిస్ చేయొద్దండి దయతో. చాలా విషయాలు నాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు మీకు సంజయించా. ఇంత చెప్పినా కూడా నేను లేచేది 7కే అన్నావా, నేనేం చేయలేను. నీకు భయపడేయడంలా, నేను నెగిటివ్ ప్రీచింగ్ చేయడంలా నాకు, కానీ సత్యం మీకు చెప్పాలా. అర్థమైందనైనా? మోరల్ టీచింగ్ ఇది. ఓకే, సో డాక్టరీన్ ఇంటాంటారు శనివారం, ఆదివారం, శుక్రవారము. సో దాంతోపాటు కొన్నిసార్లు మీకు రిజల్ట్ అవసరం. ఏం జరుగుతుందండి? ఓకే, ప్రార్థన చేసుకోండి. తండ్రి నీకు వందనాలు, మా ప్రభు యేసుక్రీస్తు నామములో నాయనా ఉదయకాల ప్రార్థన చాలా అవసరం తండ్రి. నిద్రపోతనము దారిద్ర్యం తెస్తుందని, మాకు మంచిది కాదని నువ్వు చెప్తున్నావు. సో అందుకనే రాత్రి తొందరగా పడుకునే ప్రయత్నం చేయాలి. ఒక లేట్ అయినా ఏదో కారణాన ఉదయాన దాన్ని పట్టుకొని మేము మాలో చేదు వేరు మొలవకూడదు. మేము ప్రార్థనా పరులుగా ఉండడము, మాకు సృష్టించినదే నువ్వు ప్రార్థనా పరులుగా ఉండేదాన్ని. 24 ప్రార్థన చేయాలా, కానీ ఉదయకాలము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఇక్కడ ప్రతి బిడ్డ పని చేయడానికి కృప ఇమ్మని, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులెత్తి. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్. దేవుడు దీవించి